శాసనమండలిలోని రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అశేష భక్తులకు హన్మకొండ వెయ్యి స్తంభాల దేవాలయంలో కళ్యాణ మండపాన్ని అంకితం చేస్తున్నామని, మహాశివరాత్రి కానుకగా పునరుద్ధరణ పూర్తి అయిందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కళ్యాణ మండపం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్వాకం వల్లనే తెలంగాణలో పలు ప్రాంతాల్లో పురావస్తు శాఖ అధీనంలోకి తీసుకుపోలేదని పేర్కొన్నారు. వెయ్యి స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు మహాశివుడికి ఈరోజు అంకితం చేశాం. అది గొప్ప కార్యక్రమం. శివరాత్రి రోజు మహాశివుడికి ఈరోజు మంటపాన్ని మనం అంకితం చేశాం. దేశ చరిత్రలో మనకందరూ తెలుసు, కాకతీయుల యొక్క పాలన ఒక స్వర్ణయుగం లాంటిది. చెప్పారు, ఒక మంటపం కట్టడానికే మనకు 19 సంవత్సరాలు పడితే, మరి ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు, అనేక రకాల చెరువులు, అనేక రకాల ప్రాచీనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టడాలు, దాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలో మన మనసులో వస్తుంది. కాబట్టి ఇదేదో కట్టడము, పురాతన కట్టడము అని నిర్లక్ష్యం చేసి వచ్చిన వాళ్ళలో దాని మీద గీకి ఆయన పేరు రాసుకొని రాయితోటి గీకి పెన్నుతోటి గీకి ఈరోజు దేశంలో అనేక రకాల ప్రాచీన కట్టడాలను మనకు మనమే విధ్వంసం చేస్తాం. దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనమందరం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎంపీ దయాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పురావస్తు శాఖ అధికారులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం శిల్పులను ఘనంగా సన్మానించారు.